ఇవాళ ప్రేయర్ ప్లేసెస్లో క్రిస్మస్ జరుగుతుంది అనుకుంటా. సాయంత్రం క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. ఇక్కడ ఉన్న యూత్ వారందరూ కూడా ఈ లోకంలో పెద్దలతో సహా ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాశలో పడి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అటు రీతిగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుని బాటలో నడవాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిషుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఒకసారి యవనస్తులను చూడండి తండ్రి. మీరు చూచి ఈ లోకాశలలో పడకుండా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరు కూడా తండ్రి మీ బాటలో నడిచే విధంగా తీర్చిదిద్దమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దెబ్బగా ఏంటి గురువుగారికి శక్తులు ఎన్నో ఉన్నాయి కదా, అందుకని మాట వినబడుతుంది. గురువుగారు కాబడతలేదు. గట్టి మీరు గురుగారు దెబ్బక ఏంటి ఎలా ఉందో లోకమంతా? నేను చెప్పినట్టు అమ్మ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను గురుగారు. ఎంతమంది తీసుకొచ్చావరా నువ్వు? 10 మందిని తీసుకొచ్చానండి. నువ్వేరా? 20 మంది అండి. శభాష్. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఇక్కడ వీళ్ళందరూ కూడా దైవజనులు కాదు, ఏ భక్తులు కాదు, వీళ్ళు పైకి మాత్రమే భక్తులు. వీళ్ళందరూ మన శిష్యులే. వీళ్ళ పైకి మా దేవుడు అంట. సంతోషం వస్తే దేవుడు లెక్కలేదు, బాధ వస్తే మాత్రమే దేవుడు నాకు ఏమి చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా అందరికీ డబ్బు కావాలి, ఆశ. మగవాళ్ళకైతే మందు, ఆడవాళ్ళకైతే సీరియల్, కుర్రోళ్ళకైతే మొత్తం ప్యాకెట్. అందరూ మన శిష్యులే. వసపరచుకోవాలి మనం. నువ్వు ఇప్పుడు వెంటనే వెళ్ళి జమ్మూపట్నం క్రిస్మస్ జరుగుతుంది, అక్కడి నుంచి ప్రతి ఒక్కరు మన అధిలో తీసుకోవాలి. నువ్వు అప్పనే ఉండు. రే డిగ్రీ తప్పని గురుగారు. ఇంకో 2 రోజులు బెదస్తపేటలో క్రిస్మస్ జరుగుతుంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ఆదిలో మన దగ్గర మోకాలు ఉంచాలి. ఆ దేవుడు కాదు, నన్ను, నేనే దేవుణ్ణి, నేనే రాజుని. చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ లోకాశంలో తండ్రి మేము పడకుండా నీ వైపు చూస్తూ నీలో నడిచే భాగ్యాన్ని మా అందరికి కూడా దయచేయండి తండ్రి. స్తుతి 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 స్తోత్రం తండ్రి. స్తుతి స్తోత్రం తండ్రి. ఒక్కసారి మమ్మల్ని అందరినీ కూడా దీవించండి తండ్రి. స్తుతి స్తోత్రం తండ్రి. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ కూడా తండ్రి మీరు దీవించండి తండ్రి. స్తుతి స్తోత్రం తండ్రి. ఏ దుష్ట శక్తుల చేత కూడా తండ్రి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరిని కూడా జీవించి ఆశీర్వదించండి. బెట్టింగ్లో బోల్డ్ వెళ్ళు, నువ్వు నా ఆకర్షుడు, వెళ్ళురా. వీడు కూడా పైకే నటిస్తున్నాడు, లోన ఇది అంతా నాకు తెలుసు. ఇదిగో చూడు, ఈ మందుకు లోకంతా బానిస అవుతుంది. నువ్వు నా శిష్యుడు, నా ప్రియ శిష్యుడు. నువ్వు తీసుకుని వెళ్ళు, ఎంజాయ్ చేయి. మొత్తం నా శిష్యుడు. నెక్స్ట్ నీకే నా రాజ్యంలో ప్లేస్ నీకు ఇస్తున్నాను. వెళ్ళు. ఎవరు ఈ కుమార్తె ఎంతో జమ్మూపట్నం అందరి ఉంటుంది, సీరియల్లో ఉంటుంది. రీల్స్ చేసుకో, రీల్స్ చేసుకో, అదే ఆనందిస్తుంది. వెళ్ళు. నాకు తెలుసు ప్రతి ఒక్కళ్ళని ఒకడు ఉందని, పైకి మాత్రమే మీరు
భక్తులు ఉంటారు కాదు, మీ లోపల దేవుడు ఏమి ఇవ్వకపోతే నాకేమి ఇచ్చారంటారు. మీరు అందరూ ఆశీస్సులమ్మా. మీరు ఎప్పుడో రాజు కాదు, ఇప్పుడు ఈ క్షణం నా దగ్గర నా ఆదిలో ఉంటారు. మీకు పండగ వస్తే బట్టలే కావాలి, బట్టల దగ్గర నెక్లెస్ కావాలి, కుర్రకు బైకులు కావాలి, డబ్బు కావాలి. ఇది అంతా పెద్దోళ్ళకైతే ముచ్చట్లు, ముసలి ముచ్చట్లు అవన్నీ నాదే, నా ఆదిలో ఉంటాయి. మీకు అన్ని సంతోషంగా నేను ఇస్తాను. మీ దేవుడు ఏమి ఇవ్వడు. ఈ లోకం చెప్పి నా ఆదినం. మీ దేవుడు దీంట్లో నేనున్నాను. ఇంకా ఉన్నారు జనాలు, అందరూ నా వాళ్ళే. ఎడలకి నువ్వెన్నాకు మొహమాటం మాకు నేను ఇప్పేస్తాను. నేను అది కాకుండా అది తాగు, నేను ఇప్పేస్తాను. సరేరా రాజు డ్రింక్ ఎక్కువ ఉన్నారా వాళ్ళు కనిపిస్తాను. నువ్వు పాటు పోయి రాగు చాలు. నువ్వు పాటు పోయి నేనేంటి పాటు పోయానండి. చాలు తాగో నాకేదో అలా చెప్తున్నాడు. తినలేక అలాగేస్తున్నా వాళ్ళు ఎవరు పోతారా లేవరా లేవరు. నా ఆరోగ్యం కోసం నువ్వు నాకు చెప్పుకో. పొద్దున్నే లేచి నా ఆరోగ్యం నేను చూసుకుంటాను. నీకు నీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పమని నేను చెప్తాను. సరే చెప్పలేదు ఏం చేశారా? నొప్పి చెప్పు నాకు బాబు. నా వాళ్ళు కాదు బాబు. హాస్పిటల్ తీసుకెళ్తా. అయ్యో ఏంటి లేకలేదు. ఈరోజు ప్రేయర్ ప్లేస్ చర్చ్ లో క్రిస్మస్ జరుగుతుంది. అన్ని యూట్యూబ్ లో అప్డేట్స్ ఇస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఒక రీల్ చేస్తాను. 2 ఫోటోస్ వావ్, రీల్ చాలా బాగా వచ్చింది. పోస్ట్ చేస్తాను, అందరూ లైక్ చేయాలి. ఓకే చెల్లి చెల్లి ఎంతసేపు ఆ ఫోన్తోనే ఉంటావా నువ్వు? రీల్స్ చేసుకుంటూ. రేపు ఎగ్జామ్ ఉంది కదా, చదువుకోవా? చదవాలో నాకు తెలుసు. ఫెయిల్ అయితే అప్పుడు ఉంటుంది నీకు. ఫెయిల్ అయితే అప్పుడు ఉంటుంది. ఆర్సీబీ వస్తుంది అమ్మాయి. కొట్టాడా? కొట్టాడు 6 కొట్టాడు. అయిపోలా ఉన్నాడా? అవుట్ అయిపోయాడు ఇప్పుడు. అర్జెంట్గా ఇప్పుడు అయ్యో డబ్బులన్నీ పోగొడేసానా, ₹1,00,000 దాకా ఇదాను. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, నాకు ఏం తెలుస్తలేదా? అయ్యో మా నాన్న తెలిస్తే నేను చంపేస్తాడు బాబోయ్. నాకు ఏం చేయాలి ఏం తెలుస్తలేదు. ఎంత అయిపోయింది డాక్టర్ ఇంకొస్తలేదు. ఎవరు శుభ్రం చేయరు డాక్టర్ వేగనే శుభ్రం చేయబోతాం. చీరమో డాక్టర్ చేతులు వేగ మళ్ళీ నాకు అది గమనిస్తాను. డాక్టర్ గారిని 2 రోజులు గమనిస్తాను. మొత్తం మొత్తం డాక్టర్ చెప్పలేదు. నేను డాక్టర్ అంటే లాభం నమ్ముతారంటవా? అది బాగుంది. ఇప్పుడు నమ్ముతారు కదా. ఓకే. కంపౌండరా పేషెంట్ దగ్గర వచ్చారా? వచ్చారండి. కనబడతారు ఏంటండి మీకు? ఈ జనం అంతా ఎందుకు వచ్చారు? పేషెంట్లు అనుకుంటా. లాయర్ గారు ఏంటండి? మీరు లాయర్ గారు కదండి.
కొల్లు అంతలే నీకు డాక్టర్ గారు ఇంకా కాంపౌండర్ డాక్టర్ గారు కాంపౌండర్ నువ్వు బాగా చెప్పరా బాబు. బాబు మేము తోట దగ్గర పనిచేసే కాంపౌండర్ బాబు నువ్వే రా మమ్మల్ని లాయర్లు అంటున్నావా మట్టి మరిపోవాలో మర్చిపోతాను. సర్లే ఏమైంది నీకు చెప్పు. మట్టి మరిపోయింది. డాక్టర్ గారు బయటకు వెళ్ళారు, వస్తారు డబ్బు కూర్చో కూర్చో. కాంపౌండర్ మన పేషెంట్లు ఎవరు వచ్చారా? వచ్చాడండి బాబు అక్కడ చూడండి. ఎవడో వచ్చాడు మొత్తం మరి కూడా అక్కడ చూడండి. హీరో గారు హీరో గారు నేను నా సినిమాలో చేశానండి, డాన్స్ లో ఫైట్ చూడండి. నేను మీ పెద్ద ఫ్యాన్ అండి బాబు. బాబు నేను హీరో కాదు, ఇంకా హీరోయిన్ ఎవడ హీరోయిన్ కదరా బాబు. హీరో ఏమో వచ్చాడు అడుగు అక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఆయన హీరో. నేను డాక్టర్, ఇంకో పెద్ద స్కోపు కోట్ వేసుకొచ్చాను, నేను డాక్టర్. అర్థమైందా? అలాగే అండి. సరేండి బాబు. ఎందుకు చెప్పేటి మట్టి మరిపోయింది. నాకు గొప్ప కోవిడ్గా. అరే టాబ్లెట్ ఇస్తాను, వేసుకో మొత్తం పోద్ది. సరేనా? అరే టాబ్లెట్ తమ్ముడు టాబ్లెట్ ఇచ్చే అంటే టాబ్లెట్లు అడిగాను లేవన్నా ఇంటికి ఎలా అంటాం ఒప్పేసుకోవాలి. ఇంకా డాక్టర్ గారు బాబు ఈ టాబ్లెట్ వేసుకో మొత్తం తగ్గిపోతుంది. మా డాక్టర్ గారు టాబ్లెట్ ఇచ్చారు, ఇది వేసుకునే నాకు మత్తు మరుపు ఇలా పోద్దంట. డాక్టర్ గారండి ఏం బాబు టాబ్లెట్ ఇస్తారా వేసుకుంటాను ఏమంటే మత్తు మరి ఇప్పుడే కదా ఇచ్చాను, వేసుకుంటే మళ్ళీ పోతావరా? మర్చిపోయానండి బాబు. సరేగానే రే ఫీజు తీసుకో మన వాడి దగ్గర, కనీసం ఒక 500 తీసుకో. మొన్న షాప్ పంపేసాను బాబు. బుర్ర గట్ట పోయిందేంటి? ఇందాకడే కదా ఫీజు ఇచ్చాడా, నన్ను ఫీజు గట్ట ఏమన్నారండి? ఫీజు లేదు ఏం లేదు. రే ఇలా అంటే చూస్తున్నారేట్రా, మళ్ళీ వస్తానా చూడొకసారి. పొద్దుంచి తమ పేరాలు వెళ్తున్నాను బాబు. మనకి బిర్యానీ కూడా వస్తలేదు అలా చూడాలి. ఈ వాయిస్లో నాకు ఏం వినపట్లేదురా బాబు. డాక్టర్ గారండి చెప్పను ఏమైందమ్మా? నాకు వినపట్లేదండి. డాక్టర్ గారు బయటకు వెళ్ళారు, కూర్చో ఈలోపు వస్తారు. డాక్టర్ గారు బయటకు వెళ్ళారు, వస్తారు కూర్చో. సరే సరే సరే. కాంపౌండరా ఈసారి అర్థం తీసుకొచ్చారా? వచ్చాడండి చూడప్పుడు. బాబు ఏమైంది బాబు? వినపట్లేదండి. చెప్తున్నారు చిన్న ఆపరేషన్ చేసుకుంటాను మీకు. రే ఆ కత్తి తీసుకో. ఒరే గుండు పోంది అయ్యి బాబు గుండు పాప పెట్టండి బాబు. స్లో మాట్లాడరా తెలిసిపోతుంది. కాదండి బాబు, ఇచ్చాడండి బాబు. ఏది మంచి చెప్పలేదు కదా, 2 రోజులు అదే తీసుకొస్తాను. ఏం చేస్తున్నారండి? చూడండి కదా అయ్యేమో అవసరం లేదు కానీ ఒక టాబ్లెట్ ఇవ్వండి బాబు, సరిపోద్ది. టాబ్లెట్ నేను ఎందుకు ఇస్తాను తీసు. అలా తమ్ముడు టాబ్లెట్ వచ్చి బిల్ తీసి పంపేయండి. డాక్టర్ గారు డాక్టర్ గారు ఏమై తమ్ముడు కొన్ని కనిపిస్తలేదండి. ఏం పని చేస్తున్నావు ఏంటి? మొన్న పని చేస్తుంటే చక్క మొక్కు చెప్పిందండి. కూర్చో. డాక్టర్ గారా చెప్పరా ఎక్కడ మీ ఇంటి ఇంకా ఉన్నాను. వస్తున్నాను గుడ్డు వచ్చాడండి వేరండి. వస్తున్నాను. డబ్బులు ఇచ్చేట బేగండి. ఏం బాబు ఏమైంది? మన పని చేస్తుంటే చక్క మొక్కు చెప్పిందండి, అప్పటి నుంచి కనబడతలేదండి. గుర్చిపోతుంది పొడిసుంటుంది ఏమన్నా కుడుతుందండి. మరి కూడా ఆపరేషన్ చేస్తాం కట్టి.
ఇంటికి వెళ్ళి ఎవరు బాగుంటుందిరా అయ్యి బాబు ఎవరు పోతాడు బాబు స్లో తెలిసిపోతారా ఇంగ్లీష్ మంటూ ఉన్న పోటీగా ఉంది నేను చూస్తుంటే చూడలేదు నెక్స్ట్ అదే ఎందుకోండి కదన్నీ ప్రాబ్లం వచ్చింది నాకు ఎవరైతే అలా కాదు ఈ నరం ఇక్కడికి వెళ్తుంది వెళ్ళేటప్పుడు ఏం చేయాలి కొళ్ళు తీసేయాలి ముందు సరేనా ఒక ట్యాబ్లెట్ ఎత్తే సరిపోతుంది సార్ సరే ముందు ట్యాబ్లెట్ తీసుకెళ్ళి మా వాడికి అరే తమ్ముడు డాక్టర్ ట్యాబ్లెట్ ఇవ్వమని ఇచ్చి సరే డబ్బులు తీసుకో ఈ డాక్టర్ ఏంటి నాకు ఏమో అర్థమాత్రం బాబు ఓటీ అయినట్టు ఓటీ వేస్తాడు ఇంటికి వచ్చిన డాక్టర్ నాకు అర్థమవుతుంది వచ్చాడు రా బాబు అక్కడ. అడిగారు చెప్పండి మా ఊడు ఎంత అవుతుందో తాగేరండి బాబు పడిపోడు చూడండి డాక్టర్ గారు అక్కడ ఉన్నారు వెళ్ళి అతను చూపించండి ఏమో ఏమైంది మా ఊడు ఎంత అవుతుందో తాగేసి పడిపోయింది బాబు మీరే చూడాలి ఏమైంది బాబు మొత్తం తాగేసి పడిపోడా అనుకుంటున్నాను బాగా అనుకుంటున్నాను బాబు పడుకోబెట్టండి సార్ పడుకో పడుకో కంప్యూటర్ తాతగారు ఏం చేద్దామంటారు ఇప్పుడు చూస్తున్నా అంటే ఇలా ఏం చేస్తున్నారండి రే కాంపౌండరా ఎక్సర్సైజ్ తీసుకురా ఎక్కడ వెళ్తున్నా తమ్ముడు వెళ్ళరా ఎక్కడి నుంచి అది పిండి చెప్తా ఇప్పుడు వచ్చేయిందా పిండి చాలా పెద్ద వచ్చేయిందా అదే ఇందులో ఏం కనబడుతుంది నీకే కనబడుతుందంటే నాకే కనబడుతుంది ఇంకా సరే కానీ ఆడుతో పట్టుకుని తీసుకురా వెళ్ళండి అలా దారుగా పెడుతున్నారు సార్ చూడండి బాబు మీ వాడికి మొత్తం పోయాయి 2 కిడ్నీ మొత్తం లివర్ మొత్తం పోయింది నేనే కాపాడలేదంటే దేవుడు కూడా కాపాడలేడమ్మా ఇంకో 2 రోజుల్లో మీ వాడు చచ్చిపోతాడమ్మా తీసుకుని పోవచ్చు చెప్పారు బాబు అని అంటారు ఇక అప్పటికే మాకు చెప్తానే ఉంది చదువుకోని నీ మాట వినలేదు మా అమ్మ నాన్నకు తెలిస్తే నేను చంపేస్తారు నేనే చచ్చిపోతాను ఏమ్మా ఏమైందమ్మా ఏడుస్తున్నావు ఫాస్ట్ గా నేను ఎగ్జామ్స్ అన్ని ఫెయిల్ అయిపోయానండి చచ్చిపోదాం అనుకుంటున్నాను కంగారు పడకమ్మా కంగారు పడి ఏ డిసిజన్ తీసుకోకు ప్రార్థన చేసుకుందాం ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది మా గురించి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకో అయ్యో నా డబ్బులన్నీ పోయాయా వాడ ఫోన్ చేయాలి ఏం తెలుస్తలేదు హలో నైసులు అర్జెంట్గా 10,000 కావాలరా లేవా రే నన్ను తెలిస్తే నేను చంపేస్తారా రే బాబు నాకు ఏం చేయాలి తెలుస్తలేదు ఇంక నాకు చచ్చిపోవడమే కారణం ఉంది ఇంకా నేను చచ్చిపోతాను ఇంకా బాబు ఏమైంది అంత కంగారు పడుతున్నావు బెట్టింగ్లో నా డబ్బులన్నీ పోయినాయండి మా నాన్న తెలిస్తే చంపేస్తారండి నన్ను నువ్వేం కంగారు పడుకో ప్రతి దానికి ఒక మార్గం ఉంటుంది నడు ప్రార్థన చేసుకుందాం అలా మోకరించు ఇప్పుడు నాకు ఎవరో తోడు ఇప్పుడు నాకు ఎవరు తోడు ఉన్నాడో తాగొద్దంటే అనవసరంగా తాగేసాను ఇప్పుడు 2 రోజుల్లో చచ్చిపోతాను ఏంటి నా పరిస్థితి బాబు ఏమైంది ఎందుకంటే దిగాలుగా ఉన్నావు నేను 2 రోజుల్లో చచ్చిపోతానని అన్నారండి డాక్టర్ గారు నువ్వేం కంగారు పడుకో ఇలా కూర్చో ప్రార్థన చేసుకుందాం ప్రతి దానికి దేవుడు పరిష్కారం చూపిస్తాడు మోకరించి ప్రార్థన చేసుకుందాం ఒకసారి చేయబట్టుకోండి గొలుసు ప్రార్థన కింద చేసుకుందాం మీరు కూడా నాతో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం ప్రతి దానికి దేవుడు ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు మీకు కూడా ఏదో ఒక మార్గం చూపిస్తాడు మీరు ఏం దిగులు పడక్కర్లేదు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకోండి స్తుతి 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 స్తోత్రం తండ్రి ఇక్కడ ఉన్న ఒకసారి తండ్రి యవనస్తులను చూడండి తండ్రి ఈ లోకాశంలో పడుతుంది వీళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు తండ్రి ఎన్ని ప్రార్థన చేసినా మీరంతా నా అవసరం ఉంటుంది తప్ప ఆ దేవుడికి వెళ్ళారు మీరు నా లోకంలో ఉన్నారు స్తుతి 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 స్తోత్రం ఇలా పైకే భక్తులు
లోన భక్తులు కాదు మళ్ళీ వెళ్ళి తీసి వెళ్ళిపోతాను. ఒక్కసారి చూడండి తండ్రి, వీళ్ళు తండ్రి శక్తుల నుంచి వీళ్ళు దూరపరచాలి. ఒక్కసారి తండ్రి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలను చూడండి తండ్రి, నాకు ఇంత శక్తి ఉంది సార్, తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గొలుసు ప్రార్థన తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరైనా జ్ఞాపకం చేసుకోండి. చర్చిలో గొలుసు ప్రార్థన. ఈ ప్రార్థన ముందు నా శక్తులు పనికిరాదు, ఇంకా నేను ఇక్కడ ఉండలేను, వేరే ప్రదేశానికి వెళ్ళిపోవాలి. ఈ ప్రార్థన నా వల్ల అస్సలు అర్థం అవ్వదు. డిగ్రీ కప్పాలా నడండి, ఇక ఉండకూడదు, మనం తట్టుకోలేము. మహాపరిశుద్ధులైన తండ్రి ఒక్కసారి తండ్రి యవనస్తులను చూడండి తండ్రి. వీళ్ళకి ఈ లోకాశం నుండి తండ్రి విముక్తి కల్పించి ఒక చక్కటి మార్గాన్ని తండ్రి యవనస్తులకు చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాస్టర్ గారు, ఏదో తెలియని శక్తి నన్ను తాకినట్టు అనిపించింది. ఇక నుండి నేను బాగా చదువుకొని బాగా ఒక పొజిషన్లో ఉంటాను పాస్టర్ గారు. ప్రతి ఆదివారం చర్చికి వస్తాను. హాఫ్ నైట్ ప్రార్థనకు కూడా నేను ప్రతిరోజు వస్తాను. పాస్టర్ గారు, మాకు కూడా ఏదో తెలియని శక్తి మా లోపలికి తాకింది. మాకు రక్షణ పొందాం. మా మీద వాళ్ళనట్టు ఉంటుంది. రేపటి నుంచి మేము కూడా ఆఫ్నైట్ పేరుకి వస్తాం తండ్రి. ఓకే, తప్పకుండా ఈ ప్రతి శుక్రవారం ఆఖరి శుక్రవారం మన ప్రేయర్ ప్లేస్ చర్చ్ నందు ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. మీతో పాటు మీ ఉన్న పేరెంట్స్ని కూడా తీసుకురండి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. వెరీ క్రిస్మస్.